నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నేలా ఉన్నాయి. సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు హామీలను చూస్తే ఓటర్లకు మతిపోతున్నాయి. గెలిపిస్తే తాము ఊరికి ఏమి చేస్తామో, గ్రామాభివృద్ధికి కావలసినటువంటి పనులను తప్పకుండా నెరవేరుస్తామని ఏకంగా బాండ్ పేపర్లను కూడా రాసిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటది. కానీ ఆ హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని, అది కూడా బాండ్ పేపర్ మీద రాసివ్వడం చాలా అరుదైన విషయం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చేంజర్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గుమ్మడవెల్లె రాజేశ్వరి ఇలాంటి వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకొని రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాసివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంది. రాజేశ్వరి అనేటువంటి సర్పంచ్ అభ్యర్థి ఈసారి ఎన్నికల్లో ఆమె ప్రచారాన్ని వినూత్నంగా రూపొందించారు. సాధారణంగా రాజకీయ నాయకులు డబ్బులు, మద్యం పంచి ఓట్లను కొనుగోలు చేస్తుంటారని, అది తప్పని భావిస్తున్న రాజేశ్వరి తన ప్రత్యర్థులను కూడా అలాంటి పద్ధతులు వదిలి మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడగాలని కోరుతున్నారు. గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గుమ్మళ్ళవెల్లి రాజేశ్వరి అనేటువంటి నేను మన గ్రామంలో 12 పడకల హాస్పిటల్, హై స్కూల్, అంగన్వాడీ స్కూళ్లలో డెవలప్మెంట్, బోర్లు, మంచినీటి సౌకర్యం కోసం గత పాలకులు బోర్లను లేకుండా చేసినటువంటి పని కూడా ఉంది. వాటిని పునర్నిర్మాణం చేసి బాగు చేయిస్తామని కూడా మాటిస్తున్నారు. అదేవిధంగా వీధి లైట్ల సమస్యను పరిష్కరించడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్య లోపాన్ని కూడా పరిష్కరిస్తానని హామీలతో కూడినటువంటి ఒక బాండ్ పేపర్ను ప్రజల ముందు ఉంచారు. అంతేకాదు గ్రామంలో ఓపెన్ జిమ్ సెంటర్ పెట్టిస్తామని, కూరగాయల మార్కెట్ కట్టిస్తామని, గ్రంథాలయాన్ని డెవలప్మెంట్ చేయడంతో పాటుగా గ్రామ పంచాయతీ తరపున మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తానంటూ కూడా 10 హామీలతో ఒక బాండ్ పేపర్ను పొందుపరిచారు. అసలు ఈ పనులు తప్పకుండా 3 సంవత్సరాలు చేస్తానని కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఒక పేదింటి ఆడబిడ్డ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటే గత పాలకులు మద్యం, డబ్బులు పంచుతూ గ్రామ అభివృద్ధిని కుంటుపరుస్తూ యువతను, గ్రామ ప్రజలను డబ్బుకు, మద్యానికి బానిసలుగా చేసి వారి ఓట్లను దుర్వినియోగం పరుచుకొని గ్రామ డెవలప్మెంట్ను కుంటుపడిస్తున్నారని విమర్శించారు. గత పాలకులు పరిశ్రమల వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గ్రామ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదే విధంగా గెలుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ మంచి పని చేయాలనుకుంటే ఏ ప్రణాళికాబద్ధతతో ప్రజలను మభ్యపెడతారో నాలాగా ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసి ప్రజల ఓట్లకు డబ్బులు, మద్యాన్ని పంచకుండా నాలాగా కేవలం ఓట్లను మాత్రమే అడగాలని గత పాలకులను వేడుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ మంచి చేయాలనుకుంటే ఏ ప్రణాళికాబద్ధతతో ప్రజలను మభ్యపెడుతున్నారో తనలాగా ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసి ప్రజల ఓట్లను డబ్బు, మద్యానికి పంచకుండా తనలాగా కేవలం ఓట్లను మాత్రమే అడగాలని గత పాలకులను వేడుకుంటున్నానని తెలిపారు. దయచేసి గ్రామ ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా, మద్యానికి బానిస కాకుండా మీరు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. అదేవిధంగా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నానని తెలిపారు. ఈ విధంగా మీరు ఓట్లు వేస్తే మన ఊర్లో ఉండేటువంటి కోతుల సమస్యలను నిర్మూలిస్తానని, దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒక ఓటు మాత్రమే అని, అది మన ఊర్లో అయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ళు, చదువుకున్నటువంటి మేధావులకు, విద్యావంతులకు, వృద్ధులకు, యువతకు పేరు పేరున దండం పెడుతూ మన ఊరిని మంచిగా మార్చుకుందాం, దయచేసి మీరు సహకరించండి అని నమ్ముతూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ విధంగా ఒక బాండ్ పేపర్ మీద రాసి ఈ విధంగా ఓట్లను అడగడం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజుకో మలుపు తీసుకుంటున్న నేపథ్యంలో ఇలా వరుసగా మాత్రం ఓట్లకు సంబంధించినటువంటి అంశాలతో అభ్యర్థులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక బాండ్ రాసిన విధానం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే రాజేశ్వరి తన మెడలో చెప్పు చొప్పున రాజీనామా చేస్తానని స్పష్టంగా చెప్పారు. 3 ఏళ్లలోపు హామీలన్నీ కూడా పూర్తి కాకపోతే ఆమె స్వయంగా రాజీనామా చేసి కులానికి లేదా సమాజానికి బాధ్యత చెల్లిస్తానని బాండులో రాసిచ్చారు. ఈ పద్ధతి ప్రకారం గ్రామంలోని పెద్దలు మరియు యువత మధ్య విస్తృతమైనటువంటి చర్చలకు దారితీసింది.
చాలామంది దీన్ని రాజకీయాలపైన ఒత్తిడి పెంచే మంచి ఉదాహరణగా చూస్తున్నారు. ఈ బాండును స్థానిక న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లుగా సమాచారం. ఆమె బాధ్యతాయుత దృక్పథాన్ని మరింత బలపరుస్తుంది. ఈ విధంగా రాజేశ్వరి తన ఎన్నికను ఒక సవాలుగా మలిచారు. ఈ ఘటన తెలంగాణలోని ఇతర గ్రామాల్లో కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది ఎన్నికల్లో హామీలను మరింత బలమైనదిగా మార్చాలనే ఆవిష్కరణను ప్రేరేపిస్తుంది. గ్రామస్తులు ఈ మార్పును స్వాగతించడంతో పాటు ఇలాంటి బాండులు అమల్లో ఎలాంటి సవాళ్లు ఉంటాయో అని కూడా చర్చిస్తున్నారు. రాజేశ్వరి గెలిచినా ఓడిపోయినా ఆమె ఈ చర్య గ్రామీణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో హామీలిచ్చి మర్చిపోవడం సర్వసాధారణం. కానీ రాజేశ్వరి లాంటి అభ్యర్థులు జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు వచ్చామా, పోటీ చేశామా, ప్రజలకు అవసరమైనటువంటిది, మరీ ముఖ్యంగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పలు వాగ్దానాలు ఇచ్చామా, హామీలు ఇచ్చామా అనేటువంటి విషయంతోనే ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికల్లో ఓడిపోతే వీటి మొత్తానితో వారికి పట్టింపుండదు. ఒకవేళ గెలిస్తే మాత్రం మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి చూసుకుందాంలే అనేటువంటి నిర్లక్ష్య ధోరణి చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగేవారు తమ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చుకునేందుకు చాలా సాహసం చేస్తూ ఉండేటువంటి వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అయితే రాజేశ్వరి లాంటి వారు మాత్రం ఇలా వినూత్నమైనటువంటి పద్ధతిలో ఎన్నికలకు వెళ్తున్నారు. గ్రామీణ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పెరుగుతున్న నేపథ్యంలో ఈమె మద్దతు ఇతరులకు స్ఫూర్తిగా మారవచ్చు. ఈ వినూత్నమైనటువంటి హామీ పత్రం గ్రామంలోని యువతను కూడా ఆకర్షించేస్తుంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు. కానీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఒక్క అడుగుగా కూడా చూడవచ్చు. 3 సంవత్సరాల తర్వాత ఆమె హామీలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం చేంజర్ల గ్రామం ఈ సంచలనాత్మకమైనటువంటి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది.